అంటే 10th క్లాస్ అయిపోయింది. 10th క్లాస్ అయిపోయిన తర్వాత మా పిల్లల్ని ఏం చదివించాలి, ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇంటర్మీడియట్ తర్వాత ఏం చదివించాలి, డిగ్రీ అయిపోయింది, డిగ్రీ తర్వాత ఏం చేయాలి, ఈ కన్ఫ్యూషన్స్ ఉంటే, లేదా 8th క్లాస్ నుంచి 9th క్లాస్ నుంచి 10th అయిన తర్వాత ఈ పిల్లవాడిని లేదా ఈ అమ్మాయిని ఏం చేస్తే బాగుంటుంది అనే కన్ఫ్యూషన్. కానీ అసలు మా అబ్బాయికి ఏ స్ట్రెంగ్త్స్ ఉన్నాయి, ఏ వీక్నెసెస్ ఉన్నాయి, అంటే ఏ విధమైన స్కిల్స్ ఉన్నాయి, ఏ విధమైన టాలెంట్స్ ఉన్నాయని తెలుసుకోవాలని. కానీ ఓవరాల్గా మా పిల్లవాడు లేదా మా అమ్మాయి ఇదిగో ఇట్లా వెళితే బాగుంటుంది, ఈ కెరీర్లో వెళ్తే బాగుంటుంది అని మాకు అనిపిస్తుంది. అంటే మా అమ్మాయిని మెడిసిన్ చేయాలని మేము అనుకుంటున్నాం, ఆ అమ్మాయి మాత్రం ఏదో ఇంజనీరింగ్ చేయాలనుకుంటుంది. పోనీ లాంగ్ టర్మ్ అని మా అమ్మాయి అంటుంది, వద్దొద్దు షార్ట్ టర్మ్ వెళ్ళిపోయి ఏదో రాసేసి అని మేము అంటున్నాము. ఐఏఎస్ ప్రిపేర్ అవ్వమని మేము అంటున్నాము, మా అమ్మాయి ఏమో వినటం లేదు. లేదా మా అబ్బాయి ఏమో ఐఏఎస్ అవ్వాలంటున్నాడు, మాకు భయం వేస్తుంది. ఇట్లాంటి కెరీర్కి సంబంధించిన కన్ఫ్యూషన్స్ ఉంటే మన పిల్లలు ఏమవుతారు? బంగారం అయితే నెక్లెస్ చేద్దాం, మన పిల్లవాడు కనుక వెండి అయితే వెండి కంచం చేద్దాం, మన పిల్లవాడు కానీ మన అమ్మాయి కానీ మట్టి అయితే కనుక వినాయకుడి విగ్రహం చేద్దాం. ఏదైనా మన పిల్లలు బంగారం లాంటి వాళ్ళైనా, మట్టి లాంటి వాళ్ళైనా, వెండి లాంటి వాళ్ళైనా, వజ్రం లాంటి వాళ్ళైనా పనికిరాని వాళ్ళు మాత్రం కాదు. ఏ పిల్లవాడైనా ఏ అమ్మాయి అయినా, ఆ మాటకొస్తే ఈ నేల మీద ఎవ్వడు పనికి మాలినవాడు లేడు. మనకి మనం పనికి మాలిన వాళ్ళగా తయారు చేసుకుంటామని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. షైన్ చేద్దాం, ఫైన్ ట్యూన్ చేద్దాం, పిల్లల్ని నచ్చ చెబుదాం, పిల్లలకి ఏ కెరీర్ సూట్ అవుతుందో కనుక్కుందాం, దాన్ని ముందే మనం ప్లాన్ చేసుకుందాం. ఇది మీరు తెలుసుకోవాలని అనుకుంటే నేను ఈ వీడియోల ద్వారా కెరీర్ కౌన్సిలింగ్ సంబంధించిన కొన్ని ఇలా లైవ్లు పెట్టాలని డిసైడ్ అయ్యా. అంటే కెరీర్ని ఎలా చూస్ చేసుకోవాలి, పిల్లలతో మనం ఎలా ఉండాలి, అసలు పిల్లలకి మనకి ట్యూనింగ్ ఎలా చేసుకోవాలి, వాళ్ళ టాలెంట్స్ని మనం ఎలా కనుక్కోవాలి, ఇలాంటివి ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం ఈ వీడియోల ద్వారా ఎన్నోసార్లు చెప్పినా మళ్ళీ చేసే ప్రయత్నం చేస్తాను. కానీ మీ పిల్లలతోటి కనుక మీరు నన్ను కలవాలి అనుకుంటే, ఏమాత్రం వీరున్న ఫ్యామిలీ అంటే మీరు, మీ వారు లేదా మీ శ్రీమతి గారు మీ పిల్లలతోటి వచ్చి నన్ను కలవచ్చు. అఫ్కోర్స్ స్టార్ గుర్తు వేసే కండిషన్స్ అప్లై అని మాత్రం చెబుతున్నాను. మీరు నన్ను కలవడానికి ఒకవేళ కుదరకపోతే వీడియో కాల్ ద్వారా యూ కెన్ మీట్ మీ, యూ కెన్ గెట్ ద ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మీరు ఏ శ్రీకాకుళంలోనో మరో చోటనో దూరంగా ఉంటే రావాల్సిన అవసరం లేదు. వన్ థింగ్ ఈజ్ ష్యూర్, నన్ను వీడియో కాల్ ద్వారానో లేదా నన్ను ఇట్లా కలిసో ఇక్కడికి వచ్చి మా ఆఫీస్కి వచ్చి కలిసో మాట్లాడో పిల్లలు ఏమవుతారని తెలుసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. మీకు అనిపిస్తే 8897826108 9912221109కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కండిషన్స్ అప్లై అని గుర్తించుకుని తప్పనిసరిగా రావాలని నేను కోరుతున్నాను. అయితే ఇందులో నాకు సాధక బాధకాలు ఉంటాయి. ఎవ్రీడే ఎక్కువ మందికి నేనేమి అపాయింట్మెంట్ ఇవ్వలేను. నా ఇతర పనులతో సరదాగా చేసే పనిది, జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అవుట్ ఆఫ్ ఏదో చేయాలన్న తపన. అందుకనే విత్ ప్రయర్ అపాయింట్మెంట్ అనేది కంపల్సరీ. అంతకనే ఇంపార్టెంట్, అపాయింట్మెంట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకోండి. అంటే రావాలి, కలవాలి, వీడియో కాల్ అనుకుంటే కనుక. ఎందుకంటే మళ్ళీ తర్వాత నేను ఎక్కువగా డిలే చేయకుండా, ఎందుకంటే అపాయింట్మెంట్స్ ఎక్కువ ఉంటే కనుక మిమ్మల్ని మళ్ళీ వెయిటింగ్ లిస్ట్లోనూ మొదలంటూనూ పెట్టకుండా ఉండేందుకు అలా చేయమని కోరుతూ, లెట్ us క్రియేట్ ఎ వండర్ఫుల్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్.